చదువుకుందాం. 11:30. మరి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 వచనాలు 8 నుంచి 11, 12 వచనాల వరకు చదువుకుందాం. ఫిలోమోను 1వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. హెబ్రీ కంటే ముందు ఉంటుంది. తిమోతి, తీతు తర్వాత ఫిలోమోన్. త్వరగా ముగించుకుందాం, ఎక్కువ సమయం ఉండదు. మరి కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగినను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ నాయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటాం మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన కుమారుడు ఒనేసిము కొరకు నేను వేడుకొంచున్నాను. నా ప్రాణం వంటి వాడైన అతను నేను యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన నామం కొరకై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చారు, మీ దాసులను బలపరిచారు ప్రభావ. మరి మందిర సహవాసంలో మమ్మల్ని ఆరాధించే గుంపులు ఉంచినందుకు కొరకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన విమోచన, రక్త ప్రోక్షణ, పాప విమోచన కొరకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా జీవితంలో కూడా మీరు రక్షణ భాగ్యం కలుగజేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మీరు ఇచ్చిన సహాయం కొరకు స్తోత్రం. నా మానసిక శారీరక పత్రములను క్షమిస్తూ మీ మందిర ఆవరణంలో చేరి ఆరాధించే గొప్ప భాగ్యము అనుగ్రహిస్తున్నందుకు కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ పరమ తండ్రి, మరి లేఖన భాగం చదువుకుంటూ మాతో మాట్లాడమని సహాయం చేయండి. యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మయంపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రయోజనకరమైన వాడు అనే మాట మనము చదువుతా వచ్చాం. మరి ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనడం మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కొరకు నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవుడు కోరేది మనిషిని ప్రయోజనకరమైన వారుగా ఉండాలని దేవుడు కోరతాడు. అందుకొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి యెరూషలేము వీధుల్లో ఆయన నీ కొరకు సమస్త రక్తాన్ని ధారపోసినాడు. చివరికి మరి శరీరంలో ఉన్న నీరు కూడా దేవుడు తన కొరకు ఉంచుకోకుండా సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ధారపోసినాడు. ఆరాధనలో అవే విషయాలు మనం అనేక సార్లు వింటూ ఉంటాం. కాబట్టి ఆయన యొక్క శరీరంలో మరి ఆ యొక్క కొరడాతో కొడుతుంటే ఆ కొరడాకున్న కొంకులతోటి వస్తున్న మాంసపు ముద్దలు మరి చీల్చుకొని వస్తుంటే ఆ కారుతున్న రక్తము మరి చివరి బొట్టు వరకు కూడా మన కొరకు సమర్పించాడు. దీని వెనుక ఉన్న గొప్ప భావం ఏంటంటే మనం ప్రయోజనకరమైన వారిగా దేవుని కొరకు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. యూజ్లెస్ అంటే నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనంగా ఉండటం దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. వాస్తవమే. ఇక్కడ మనము ఆ యొక్క ఒనేసిము కొరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఒనేసిము గురించి. ఒనేసిము ఒకప్పుడు ఫిలోమోను ఇంట్లో నుంచి పారిపోయిన మరి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒక దొంగగా చూస్తున్నాం. ఒక మరి సాక్ష్యం కోల్పోయిన వాడుగా మనము చూస్తా ఉన్నాం. అందరూ చెప్పుకోవడానికి అయోగ్యమైన బ్రతుకుని కలిగి ఉన్నవాడుగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ తిరిగి దానిలో నుండి ఆయన అలాంటి బ్రతుకుల నుంచి విడుదల పొందాడు. అందుకని పౌలు కూడా ఫిలోమోనుతో చెప్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు. అంటే నేను కనిన నా కుమారుడు అంటే ఇది పౌలుకి పుట్టిన కుమారుడేం కాదు. బంధకాలు అనగా పౌలు గారు జైల్లో వేయబడ్డప్పుడు సువార్త నిమిత్తము ఈయన కూడా దొంగతనం చేసి జైల్లో పడ్డాడు. ఎవరు? ఒనేసిము. అయితే అక్కడ సువార్త విని మరలా తిరిగి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మానవుని జీవితంలో సరి చేసుకోవడం ప్రారంభమైద్దో అప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మారుతూ ఉంటాడు.
చూసారా? సరి చేసుకోవడం ప్రారంభం చేయాలి. చాలా విషయాల్లో మనం ప్రభువుని నమ్మిన తర్వాత క్రైస్తవులంగా సరి చేసుకోవడం అనేది కొన్నిసార్లు అది అడుగున పడిపోతా ఉంటది. మనకు దాని గురించి అసలు పట్టించుకోం. నిర్లక్ష్యం వహిస్తాం. సరి చేసుకోవడం గురించి. అప్పుడు జీవితం ఏమైపోద్దంటే నిష్ప్రయోజనకరంగా మారతా ఉంటది. మానవుడు సరి చేసుకోవటం ఆపేస్తే జీవితం కూడా నిష్ప్రయోజనకరంగా మారతా ఉంటది. వాస్తవమే. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నిష్ప్రయోజనంగా మారతామా అంటే చాలామంది మారారు. బైబిల్‌లో చాలామంది నిష్ప్రయోజనకరంగా అయిపోయారు. చూసారా? కొన్ని మర్మాలు మనకింకా తెలీదు గానీ, ఏశావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటూ ఏమంటాడు? ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎన్నో అధ్యాయం అది? పక్కనే. మళ్ళీ హెబ్రీ అంటే ఎక్కడో తీయొద్దు. పక్కనే ఉంది. పక్క అధ్యాయమే. ఎన్నో వచనము? 12 అధ్యాయము. చదువురా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. దీని లోతైన భావం కొన్ని విషయాలు ఇంకా మనకి మరి అవగాహన ఇంకా మన జీవితాల్లో కలగవు. కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు మనకి ఇంకా తెలియదు. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవుని వాక్యం. అసలు ప్రకటన గ్రంథంలోకి పోతే అక్కడ కొమ్ములను ఉంటాయి, మృగాలను ఉంటాయి, ఏయో ఉంటాయి. చాలామంది ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ సరైన డాక్ట్రిన్, సరైన సిద్ధాంతం తెలియనివి ఎన్నో మనకున్నాయి. అట్లానే బైబిల్ వాక్యంలో చాలా సందర్భాలు చూస్తే అసలు వాటి అర్థం మనకు ఇంకా తెలియదు. ఇక్కడ చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగరు. దీన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలంటే, ఏశావు అనే ఆయన ఒకప్పుడు మరి యాకోబు యొక్క వంశంలోని యాకోబుకు పుట్టిన ఆ యొక్క గొప్ప ఇజ్రాయేలు వంశం యొక్క అనుభవాన్ని తన జీవితంలో పొంది ఎన్నో శ్రేష్టమైన అర్హతలు ఇజ్రాయేలు యొక్క మరి వంశానికి కలిగిన పరిస్థితులు. కానీ కొంతకాలం తర్వాత ఒక చిన్న విషయంలో ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు యూజ్ లెస్ అయిపోయాడు అన్నట్లుగా ఈ వచనం చూపిస్తాం. మనం సంసోను గురించి కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉంటాం. ఏమని చెప్పుకుంటాము అనంటే, మరి దేవుడు అతన్ని విడిచిపెట్టానని అతనికి తెలియలేదు. న్యాయాధిపతులు 16 అధ్యాయం అనుకుంటా చదువుకుందాం. న్యాయాధిపతులు 16 అధ్యాయము చదువుకుందాం దయచేసి. ఎన్నో వచనం? 19వ వచనమా? చదువుదాం. తీయండి తీసిన వారు. న్యాయాధిపతులు. ఆ ఆ పిలిపించి క్షవరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. తర్వాత ఇంకా కింద వచనము, ఆమె యెహోవా అతన్ని ఎడబాసినని అతనికి తెలియదు. ఎన్నో వచనం అది పర్ఫెక్ట్గా? 20వ వచనం. చూసారా? దేవుడు అతన్ని విడిచిపెట్టినన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. ఏమైపోయింది పరిస్థితి? ఒకప్పుడు యూజ్ఫుల్ క్యాండిడేటే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సంఘీక రోడ్లు లేనప్పుడు కూడా సువార్త చేసేవాడు ఆయన. దేవుని కొరకు నిలబడ్డవాడు. అంతకంటే ముందే ఇంకా ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాలు, 2000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఇది. ఇంక అంతకంటే ముందుదే కూడా. ఇది పాత నిబంధన కాబట్టి. ఒకప్పుడు యూజ్ఫుల్, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. కాబట్టి కాలం గడిచే కొలది ఏమైపోయిందన్నా? యూజ్ లెస్ అయిపోయింది. ప్రారంభంలో అసలు చాపలేసి అవి వేసి ఇవి వేసి అసలు మన దేవుని పని అంటే ఉదయాన్నే ఆదివారం వచ్చి అసలు అద్భుతమైన పరిచర్య చేసిన వాళ్ళు మనం అందరం. ఇప్పుడు చాప వేసేవాడు లేరు. అసలు ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకు పొద్దున్నే బెడ్ లేగంగానే సెల్ కావాలి, సెల్ ఫోన్లో చూస్తూ ఉండాలి. నీకు ఆదివారం ఎక్కడ గుర్తొస్తుంది? సేవ ఎక్కడ గుర్తొస్తుంది? చూడండి అండి, అప్పుడు విపరీతంగా ఏది పడితే తినేసాం. నో షుగర్, నో బీపీ.
ఇప్పుడు 30 ఇయర్స్ వస్తే షుగర్, బీపీ. ఏం కారణం అంటే ఈయనకి ఎక్సర్సైజ్ ఉండదు కదా! పొద్దున్నే లెగిసి సెల్ ఫోన్ పైకి, పైకి అట్లా రీల్స్ అనుకుంటా పోతా ఉంటే బాడీకి కష్టం ఎక్కడుంది? బాడీకి కష్టం ఎక్కడుంది? అందుకని 30 సంవత్సరాలు షుగర్, బీపీలు అటాక్ అయిపోతాయి. చూపు తగ్గిపోతుంది. ఇప్పుడు హై స్కూల్‌లో ఎనిమిదో తరగతి పిల్లలకి కూడా ఏమైందమ్మా? కళ్ళజోళ్ళొచ్చినియి. ఎనిమిదో తరగతి, ఆరో తరగతి. ఏంది కారణం అంటే ఈళ్ళు గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు లేవు. మందిరాల్లోకొచ్చి పని చేయట్లేదు. ఆ రోజుల్లో మందిరాల్లో పనిచేసే వాళ్ళకి అసలు ఏం తిన్నామో, ఎప్పుడు పండుకున్నామో అసలు నో షుగర్, నో బీపీ, నో హార్ట్ ప్రాబ్లమ్. కారణం ఏంటంటే భక్తి తగ్గిపోయింది. మనం చెప్పుకున్నాం కదా! మన ఇంటి దగ్గర. భక్తి లేదు. మార్పు కలిగిన హృదయం. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రారంభంలో బానే ఉన్నాడు. ఎవరు? సంసోను. చివరికి ఏమైపోయాడు? యూజ్‌లెస్ అయిపోయాడు. యూజ్‌ఫుల్ క్యాండిడేట్ యూజ్‌లెస్ అయిపోయాడు. ఇంకా యూజ్‌ఫుల్‌గా పోతా ఉంటే ఏమైద్ది? స్క్వేర్ రూట్ పెరుగుతా ఉంటది. ఇంకా బలమైన వాడికి తయారయ్యాడు. ఇంకా బాగా దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఇంకా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాడు ఈ రోజుకి గూడా. ఇంకెప్పటికైనా దేవుడు అనే సాక్ష్యం పోయి యూజ్‌లెస్ అయిపోయింది. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఆ తర్వాతంట. ఆ తర్వాత ఇంతకుముందు ఒక మాట చెప్పినా మీకు. చాలామంది కళ్ళున్నప్పుడు వాక్యం అసలు చదవరు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికి మా క్యాంపస్‌లో. మీరొచ్చినప్పుడు చూపిస్తా. ఆయన అన్నాడు ఒకరోజు నాతోటి, "బ్రదర్, నేను బాగా కళ్ళుండి స్కూటర్ నడుపుతున్నప్పుడు" ఆయనది ఇబ్రహీంపట్నం. మా దగ్గర పని చేస్తా ఉండే వాళ్ళ భార్య పని చేస్తా ఉంటది నర్స్‌గా. ఆయన మా దగ్గర ఉంటాడు. మా ఇంటి వెనక లైన్‌లే. ఇప్పటికి కూడా ఉన్నాడు. నేను ఎక్కువ న్యూస్ పేపర్ చదివేవాడిని. అది హోటల్‌కి పోయి ప్రత్యేకంగా ఉదయాన్నే లేచి హోటల్ కాడికి పోయి 4, 5 రకాలుంటాయి అక్కడ. ఈనాడు, ఆంధ్రజ్యోతి అది ఇది సాక్షి అని. అవి మొత్తం తిరిగేసేవాడంట. అంత పిచ్చంట. మళ్ళీ ఇంటికొచ్చినాక మ్యాగజైన్‌లు చదివేవాడిని. ఆ మ్యాగజైన్‌లు కూడా ఏం మ్యాగజైన్‌లు ఏయో పిచ్చి పిచ్చి బొమ్మలు లేని, బట్టలు సరిగ్గా లేని మ్యాగజైన్స్ ఉంటాయి కదా! ఈనాడు మ్యాగజైన్ అని అయ్యి వస్తాయి ఆదివారం. అయన్నీ పిచ్చి పిచ్చి రాతలన్నీ ఉంటాయి. వేస్ట్ అన్నీ. అవన్నీ చదివేవాడిని నేను. ఆ తర్వాత నాకేమైందో గాని నా కనుదృష్టి తగ్గిపోయింది. మసక మసకగా కనపడేది. ఇప్పుడు మొత్తం పోయింది. కర్ర తీసుకొని వాళ్ళ భార్య చేత్తోటి చిన్నగా నడుపుకుంటా రోడ్డు మీదకి తీసుకురావాలి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఆమె డ్యూటీకి పోయే వాళ్ళు మళ్ళీ ఈయన పట్టుకొని తిప్పుతా ఉంటది. అంటే నేను తప్పంటలా. అంటే ఆయన బాధపడే, పశ్చాత్తాపపడే విధానాన్ని చెబుతున్నాను. ఇప్పుడు నేను బైబిల్ చదవాలనిపిస్తుంది బ్రదర్. నాకు ఎట్లన్నా గాని ఒక్క అధ్యాయం చదువుకున్నాను ఏడుపొస్తుంది. కానీ నా వల్ల కావట్లేదు. నాకు పూర్తి దృష్టంతా పోయింది అని బాధపడతాను. ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అనంటే, ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, ఆ తరువాత కళ్ళంతా పోయినాక, బలమంతా పోయినాక, ఆరోగ్యమంతా పోయినాక, ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, ఆ తరువాత సాపలేద్దాం, ఆ తర్వాత సేవ చేద్దాం, ఆ తర్వాత అయ్యో! దేవుని మందిరంలో కాసేపన్నా కూర్చొని వద్దామంటే ఏం జరిగింది ఇక్కడ ఈయనకి? అవకాశం దొరకక ఏమైంది? విసర్జింపబడినని మీరెరుగుదురు. అందుకని ఒక పాట ఉండేది మా పల్లెటూరులో. మేము అటు పోతా ఉంటే, అటు ఎక్కువ ఆంధ్రాలో ఉంటది. తెలంగాణలో తక్కువ ఆ పాట. ఉంటదేమో గానీ నాకు ఎప్పుడు ఇనలేదు. ఎందుకంటే బయట మైకులు పెట్టే పరిస్థితి లేదు గదా! అటు మా ఊరు సైడ్ అయితే ఇక ఆదివారం వచ్చిందంటే మైకులు. ప్రతి ఊరికి ఒక 10 చర్చిలుంటాయి. ఇక మైకులు పెట్టి ఒకటే సౌండ్‌లొస్తా ఉంటాయి పాటలు. ఏమని? నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. పాడండి. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కనుదృష్టి పోయాక కనుదృష్టి పోయాక చదువాలని ఉంది నీ వాక్యము. ఆ తరువాత ఎప్పుడంట? ఆ తర్వాత అంటే కన్ను దృష్టి పోయాక చదవాలని ఉంది. చదువుతాడా? అయితదా అది? సాధ్యం కాదు. కానీ పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. అది పాట. కొంత మనలాంటి వాళ్ళకన్నా కనువిప్పు కలిగిద్ది. అయ్యో! ఆయనకు కనుదృష్టి పోయినాక చదవాలని ఏడుస్తున్నాడు. ఆయన వల్ల గాట్లేదు. కనుదృష్టి ఉన్నవాళ్ళు మనమన్నా ఇప్పుడు చదువుదాం అని ఆ పాట విని పశ్చాత్తాపపడతారని దేవుడు ఆయన ద్వారా రాయించాడు.
తర్వాత నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. పాడండి. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. చూసారా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? బలవంతం పోయినాక ఏడ చేస్తాడు? మంచాన్ని గరుచుకొని ఉంటాడు. ఆయనకి ఇంకొకరు నీళ్ళు ఇవ్వాలి, ఆయనకి ఇంకొకరు గ్లాస్ అందించాలి బలం పోయిన తర్వాత. కాకపోతే దాంట్లో విషయం ఏంటంటే పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. అయ్యో, నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, నా బలాన్ని పోగొట్టుకున్నాను, నా కనుదృష్టిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను దేవుని కొరకు ఏం ఉపయోగపడలేకపోతున్నాను, కనీసం 4 మాటలు చదువుకోలేకపోతున్నాను ఆదరణ కోసం. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు? వాక్యమే, ప్రార్థనే. కానీ నేను నా ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ పశ్చాత్తాపడుచు ఆ తరువాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడిచినను శ్రద్ధతో వెతికినా కూడా దొరకదంట. అందుకని ఆమోసు పుస్తకంలో ఒక మాట రాయబడింది. ఏమైందంటే వాక్యం కరువు అయిపోయిన తర్వాత ఎంత ఎతికినా కూడా వాక్యం కరువు అయిపోయినప్పుడు దొరకదంట మనకి. ఎన్నో వచ్చిన అది చదవండి. కొంచెం మధ్య మధ్యలో క్విజ్ కూడా పెట్టాలి. వాక్యంకి వచ్చే కరువు ఎన్నో వచ్చిన ఎన్నో అధ్యాయం పర్ఫెక్ట్గా చెప్పాలి. ఏం రాయబడింది అక్కడ? చదవండి. అయితే కొంచెం బైబిల్ చదవటంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అది కూడా పాడాలి, మళ్ళీ ఆ వచనం కూడా. అంటే అది పాడాం ఆల్రెడీ. ఎన్నో వచనన్నా? వాక్యానికి కరువు వచ్చేది ఎప్పుడంట? ఆమోసేనా? అసలు నేను చెప్పానని ఎదుగుతున్నారు దాంట్లో. కాబట్టి ఒకప్పుడు వాక్యము చదువుకుందామన్నా కూడా బైబిల్ వాక్యం కూడా దొరకని పరిస్థితులు వస్తాయంట. మేము ఉత్తరాఖండ్ పోయాం. ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ పోతే అక్కడ యమునోత్రి, గంగోత్రి అనే ప్రాంతాలు అది నదులు ఉంటాయి. ఆడికి పోవాలని అంటే ఆ ప్రాంతాల్లో సువార్తకని పోయాం. చుట్టుపక్కల పోతే బైబిల్ కనబడితే 7 సంవత్సరాలు జైలంట. బైబిల్ కనబడితే నేను అనుకున్నా, ఆనాడు వాక్యానికి కరువు వస్తుందని దేవుడు రాస్తే ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసిన బైబిల్స్ ఎన్ని ఇంకా అసలు లక్షల బైబిల్ ప్రింట్ అవుతున్నాయి, కరువు ఎందుకు వస్తుందిలే అని అనుకున్నా. నేను తెలియక ఆ రోజుల్లో, పాత రోజుల్లో. ఆడికి పోతే నిజంగా కరువు ఉంది. బైబిల్ బయటికి కనపడటానికి లేదు. బైబిల్ బ్యాగుల్లో పెట్టుకొని, జిప్పులు వేసుకొని, పైన బట్టలు పెట్టుకొని, ఒక యాత్రికుల్లాగా మేము ఏం తెలియని వాళ్ళలాగా పోయి అక్కడ అన్యుల గుళ్ళు దగ్గర మేము ఆ ట్రాఫిక్ కంట్రోల్ అంతా చేస్తున్నాం మేమే. ఈ వ్యాన్ ఎడబెట్టండి, మీ బండ్లు ఇక్కడ పెట్టుకోండి, ఇటు పోండి అని. ఎందుకంటే అట్లా చేయకపోతే మాకు అక్కడ మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మీరు ఎవరైనా పట్టుకుంటారు అంటే వాళ్ళకి తెలియక. అందు గురించి మేము ఏం చేసామంటే బైబిల్లో ఒక రోజంతా బయటికి తీయకుండా లోపల పెట్టుకొని ఉన్నాం. అంటే కరువు. చూసారా? అలాంటి పరిస్థితులు ముందు దినాల్లో కూడా మన మధ్యకి, మన ప్రాంతాల్లో మనకి ఎదురైతే అప్పుడు నీ హృదయంలో వాక్యం లేకపోతే పరిస్థితి ఏంటి? కీర్తన 23 యెహోవా నా కాపరి, నాకు లేమి లేదనే వచనం కూడా నీకు గుర్తు రాకపోతే, నీ కష్టం వచ్చినప్పుడు ఆ వచనం అన్న నీకు గుర్తు చేసుకోకపోతే, బైబిల్ నీ చేతుల్లో లేదు, వచనం గుర్తు లేదు, పరిస్థితి ఏంటి? ఎవరు ఆదరించాలి నిన్ను? ఎవరు నిన్ను బలపరచాలి? అసలు మనకు దిక్కెవరు? చూసారా? మనకు దిక్కెవరు? అందుగురించి వాక్యమును ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మునుపు నిష్ప్రయోజకరమైన వాడే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడాయను. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నామంటే, ప్రారంభంలో ప్రయోజనకరమైన మనము ఇప్పుడు నిష్ప్రయోజనకరంగా మారుతాం. రివర్స్లో పోతుంది. ఇప్పుడు అక్కడ ఏముందంటే, నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు. మనం ఎట్టయితుంది ఇప్పుడు లైఫ్ చూస్తుంటే, ఒకప్పుడు ప్రయోజనకరమైన వారమే, బాగా బలంగానే ప్రార్థన చేశాం, బలంగానే వాక్యం చదివాం, బలంగానే సేవ చేశాం. రోజులు గడిచే కొలది నిష్ప్రయోజనకరంగా మారుతున్నాం. మన యొక్క మీటర్ అలా ఉంది. చూసారా? అయితే దేవుడు కోరేది ఏంటంటే, దినములు గడిచే కొలది మనం ప్రభు నామం కొరకై, ప్రభు మహిమ కొరకై ప్రయోజనకరమైన వారంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒనేసిము జీవితంలో
ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనగా ఆయనలో కలిగిన మార్పు మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి ఆ యొక్క సువార్త విన్నప్పుడు జైల్లో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. వెంటనే మరి ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. వెంటనే తను సరి చేసుకోవటం మొదలుపెట్టాడు. అది సరి చేసుకోవటం మొదలు పెట్టకపోతే ఏమైపోద్ది? జీవితం నిష్ప్రయోజనమైపోతుంది. అలాగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉంటే, అసలు మనుషులు సరి చేసుకొని ప్రయోజనకరంగా మారటం అనేది ఉంటదా? అని ఒకాయన ప్రశ్నేసాడు. యోబు పుస్తకము 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యోబు పుస్తకము 22వ అధ్యాయం 2వ వచనం చదవండి తీసినవారు. ఆ! నరులు దేవునికి ప్రయోజనకారకులు అగుదురా? అసలు సాధ్యమైతదా? అని అక్కడ ఒక క్వెషన్ మార్క్ ఏసుంది. గమనించారా? క్వెషన్ మార్క్. నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా? అసలు అయితదా అది? అవుతది. ఎప్పుడు అవుతదంటే, మనం సరి చేసుకోవటం మొదలుపెట్టిన కాడ నుంచి, దేవా ప్రార్థన చేసే విషయంలో నేను నిష్ప్రయోజనంగా మారుతున్నాను రోజు రోజుకి. సేవ చేసే విషయంలో నిష్ప్రయోజనకరంగా మారుతున్నాను రోజు రోజుకి. వాక్యం చదివే విషయంలో నిష్ప్రయోజనకరంగా మారుతున్నాను రోజు రోజుకి. నన్ను క్షమించు ప్రభువా అని సరి చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మనం ప్రయోజనకరంగా మారతాం. ఈ సరి చేసుకోవడం అనేది ఆగిపోయినప్పుడు నిష్ప్రయోజనకరంగా మారతాం. అదొక్కటే మనము తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇంకా మన ఒనేసిము జీవితంలో ఆయన సరి చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రయోజనకరంగా మారుతున్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనకంగా ఉన్నప్పుడు ఆయన ఒక దాసుడు. ఇప్పుడు సరి చేసుకోవటం మొదలుపెట్టినాక ఆ జైల్లో సరి చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు అలా సరి చేసుకోవటం మారిన తర్వాత ఏమవుతున్నాడు ఇప్పుడు? దాసుని కాదు, ప్రియ సహోదరుడిగా, విశేషముగా నాకును శరీర విషయం ప్రభువునందు విషయమై మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడు. సరి చేసుకున్నంత కాలం తన జీవితాన్ని దాసుడిగా బ్రతికాడు. చూసారా? సరి చేసుకోకపోతే మనకున్న బలహీనతకి మనం దాసులమే. దాసులమే. ఒక అబద్ధం అనుకోండి, ఏముంది చిన్నదే కదా! ఒక అబద్ధం. ఇంకా దానికి దాసుడివే. ఆ దాసత్వం ఎక్కడి దాకా పోయిద్దంటే, నువ్వు గడగడ గడగడ గడ 1,00,000 అబద్ధాలు ఆడినా గూడా, అది చాలా సింపుల్, ఏం పెద్ద తప్పేం లేదులే అని అనిపించేదాకా మన జీవితం అలా అవుతుంది. అంటే దాసత్వం అంత డేంజర్ అనమాట. ఒక అపవాదికి, ఒక పాపానికి దాసుడిగా మనం ఉన్నంత కాలం ఏం చేసాం లోకంలో? ఏం చేశామంటే, అపవాదికి దాసులమైతిమి, పాపమునకు దాసులమైతిమని రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనానికి అక్కడ రాయబడతా వచ్చింది. మీరు పాపమునకు దాసులు. పాపం ఎలా జీవితం అలా జీవించారు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈయన కూడా ఒకప్పుడు దాసుడుగా ఉన్నాడు. పాపానికి దాసుడు, దొంగతనానికి దాసుడు ఒనేసిము. ఇప్పుడు సరి చేసుకోవడం మొదలుపెట్టినాక అకస్మాత్తుగా సంఖ్యలన్నీ కూడా తెగించబడి, తెంపివేయబడి, ఇప్పుడు ఏమైనా సహోదరుడు. ప్రియ సహోదరుడు ఇప్పుడు. ఒకప్పుడు ఇంట్లో దాసుడు అయితే కావచ్చు. మరి దొంగతనానికి కూడా దాసుడే ఆత్మీయంగా చూస్తే. ఇప్పుడు ప్రియ సహోదరుడు. సరి చేసుకున్న తర్వాత ఏ రేంజ్‌కి వచ్చాడంటే ఒనేసిము, ఆ ఇంటిలో ఫిలోమోను యజమానితో సహా సహోదరుడిగా ఉండే ఆధిక్యతలోనికొచ్చాడు. కానీ మన జీవితాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు, ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం, అవిధేయతలు ఎన్నో ఉంటాయి. ఉదయాన్నే లేవం, మోకాళ్ళ మీదకి రాము. అదొక పెద్ద భయంకరత్వం. బైబిల్ వాక్యం చదవం. అదొక దాసత్వం. సోమరితనం ఒక దాసత్వం. యవ్వన కాలంలో ఎప్పుడు నేను చెప్పేదేంటంటే, ఎక్కడికి పోయినా కూడా యవ్వన కాలంలో ఎంత పని చేసినా, ఎంత తిరిగినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మొన్న ఆయన లోకాన్న సాక్ష్యం చెప్పాడు. కారులో పోతుంటే అక్కడ కోహెడ దగ్గర నుంచి నీళ్లు తెచ్చేవాళ్ళంట. అసలు ఇంట్లో పంపు తిప్పడం కష్టమవుతుంది ఇప్పుడు. జనం మనోళ్ళు పొద్దున్నే లేచి. పంపు నీళ్లు కూడా బకెట్‌కి కూడా తిప్పటానికి మమ్మీ కావాలా? డాడీ కావాలా? పంపు బకెట్ నిండితే అప్పుడు సారు స్నానం చేస్తాడు. మావోడు అంటాడు మొన్న, "ఆ పంపు తొందరగా బకెట్ పంపు ఆన్ చేసేయి డాడీ, నేను వస్తున్నా, నువ్వు ఆన్ చేయి" అంటాడు. నేను ఆన్ చేసి ఆయన వచ్చి స్నానం చేస్తాడు. ఏం చేస్తామండి?
కోహేడు దగ్గర నుంచి సైకిళ్ళ మీద పెద్ద పెద్ద డబ్బాలకు అక్కవాళ్ళు మోసారు. వాస్తవం ఇయన్నీ జరిగినయి మీరందరూ చూసినయే కదా! కొత్తగా చెప్పేదేముంది నేను. ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? పొద్దున్నే లేయి అసలు లేచి మోకాళ్ళ మీద ఒక 10 అధ్యాయాలు చదువు ఏం పోయిద్ది? నీకేం కష్టం ఉంటదసలు? నీకేమన్నా 100 కేజీలు బరువు పెట్టి వామ్మో! వాయ్యో! ఇంత పొద్దున్నే ఇంత బరువు నేనేడ మోసాను? నేనిక్కడి నుంచి పారిపోయినైనా పారిపోతాను. ఈ ఇల్లొద్దు, ఈ తండ్రొద్దు, మమ్మీ ఒద్దు అనేది కాదు కదా! తెలుగొచ్చిన చదువే కదా! తెలుగు రాదు, ఇంగ్లీష్ చదువు. అసలు మోకాళ్ళ మీదకి రావాలి కదా! ఈ 5 గంటలకి. నిష్ప్రయోజనకరంగా ఎంత మారుతున్నామో చూడండి. మన పర్సెంటేజ్ పెరుగుతుంది రోజు రోజుకి యూజ్‌లెస్. అనవసరమైనయి ఎక్కువ పెంచుకుంటున్నాం. అవసరమైనవి చాలా తగ్గిస్తున్నాం. ఏం చూస్తున్నామంటే తను సరి చేసుకోవడం మొదలుపెట్టాడు. అయ్యో! నేను యూజ్‌లెస్‌గా మారుతున్నాను. యూజ్‌ఫుల్ విషయాలు అస్సలు పట్టించుకోవట్లేదు నేను. యూజ్‌లెస్ విషయాలు. సోమరితనం ఒక యూజ్‌లెస్. చూసారా నిన్నంతా వడగాల్లో 50 డిగ్రీస్ హీట్‌లో ఉన్నాం మేమంతా. మాకు మెడికల్ క్యాంప్ నడిపించాం గుంటూరులో. ఆ వడగాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కొడితే మాకు అసలు మళ్ళీ రాత్రంతా మా సువార్త వ్యాన్‌లో వచ్చాం. పొద్దున్న తెల్లవారుజామున లేట్ అయింది. బాగా లేట్ అయింది. అసలు ఆ సీట్లు కూర్చోడానికి సరిగ్గా లేవు. కాళ్ళు చాపుకోవడానికి లేదు. పగలంతా వడగాలి. అంతకుముందు రోజు గుంటూరు పోవటానికి డ్రైవింగ్ నేనే చేశాను. ఒకాయన కలెక్టర్ అన్న వస్తుంటే అంత పెద్దాయన్ని ఆయన పాపం నడపలేడు ఎక్కువ. డ్రైవర్ రాలేదు. బ్రదర్ నువ్వు ప్రార్థన చేసుకొని ఎట్టనగానే ఇన్నోవా ఎక్కాలన్నాడు. నేను వెనక సీట్‌లో కూర్చొనున్నా. మాకేవో చిన్న చిన్న మా కార్లు బుడ్డ బుడ్డ కార్లు ఏవో సందుల్లో తిరిగేయి తప్పితే మాకు ఇన్నోవాలు మేమేడ నడుపుతాం. ఎప్పుడు నా జీవితంలో ఎక్కలేదు. ఎక్కు అన్నాడు అంతే. ఎక్కు అన్నట్టు ఎక్కితే మళ్ళా గుంటూరు పోయిన దాకా ఆపకుండా నడిపిన. దేవుడే సహాయం చేశాడు. రాత్రి అక్కడికి పోయాక 6 అయింది. ఉదయం 6 అయింది. ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు. పగలంతా వడగాలి విపరీతమైన వడగాలిలో పనిచేశాము. ఎంతోమందికి అది మెడికల్ సంబంధించిన క్యాంపులో వారికి అన్నీ వాలంటీర్‌గా పనిచేశాం. సిస్టర్ ఏమో మా మిసెస్ ఏమో ఆ మెడిసిన్స్, బీపీ, షుగర్ చెక్ చేయటం అవన్నీ. మళ్ళీ రాత్రంతా నిద్ర లేకుండా మళ్ళీ వ్యాన్‌లో ప్రయాణం. మళ్ళీ ఉదయం వచ్చేలకి లేట్ అయింది. మళ్ళీ ఈడకొచ్చినాం. అంటే ఎందుకు గొప్పతనం అని కాదు గానీ, సోమరితనం అనేది యూజ్‌లెస్ అయిపోద్ది. కష్టపడతా ఉంటే దేవుడే ఆరోగ్యం ఇస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే బలపరుస్తా ఉంటాడు. అలాగే మా శరీరాలు కొన్ని ఆలోచన చేస్తే మొత్తం మన బైక్ గనక ఉప్పదీసి కుప్పేస్తారు చూసావా? మన సర్వీసింగ్ అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు అట్లా అయిపోయి బిగించినట్టు అవుతుంది. అయినా కూడా ఏ షుగర్ లేదు, ఏ బీపీ లేదు. వస్తాయేమో కానీ భవిష్యత్తులో ఇప్పటి వరకు దేవుడు ఎప్పుడో అసలు అయిపోవాల్సింది మా పరిస్థితి. ఎన్నో రాత్రులు నిద్ర గడపలేని రాత్రులు గడిపిన హార్ట్ ఎప్పుడో లేచిపోవాల్సింది. కానీ పర్ఫెక్ట్‌గా ఉందంట మొన్న చూపిస్తే. పర్ఫెక్ట్‌గా ఉంది నీకేం ఇబ్బంది లేదన్నాడు డాక్టర్ గారు. నేను చనిపోతానేమో అనుకున్నా. హార్ట్ ఫటక్కన లేచిపోద్ది. ఇంకా నేను ఉండను బతకను అనుకున్నా. అట్లాంటి భయంకరమైన కష్టాల్లో గుండా కూడా పోయొచ్చిన. చూసారా? శనివారం డ్యూటీ అయిపోద్ది. 1 గంటకి అయిపోద్ది మాది ప్రతి శనివారం. 3:30కో, 4కో విశాఖ ఎక్స్‌ప్రెస్ ఉంటది. అదెక్కి మళ్ళీ జనరల్‌లో వైజాగ్ పోయి ఉదయం ఆదివారం ఉదయానికి వైజాగ్ చేరుకుంటాం. అక్కడ వాక్యం చెప్పి మళ్ళా ఆయన ఆరాధన అయిపోంగానే 2 మెతుకులే లేదు అన్న ట్రైన్ టైమ్ అవుతుంది ఎక్కు అన్నాడు. అరే అన్నం కూడా తిన్నయి అయ్యా బాబు అని అంటే, లేదు ట్రైన్ టైం అవుతుంది. నీకేమన్నా ట్రైన్‌లో దొరికితే తింది గాని కొనుక్కో అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చిండు భోజనానికి, ఛార్జీకి. ఇస్తే మళ్ళీ వైజాగ్‌లో ఎక్కితే మళ్ళీ సోమవారం ఉదయం దిగి మళ్ళీ రాంగులని స్నానం చేసుకొని మళ్ళీ ఆఫీస్‌లోకి. అట్లా కొన్ని సంవత్సరాలు చేశాను. అంటే అన్నీ వైజాగ్ అని కాదు. తాండూరు అని, అటని, ఇటని కొన్ని సంవత్సరాలు దాదాపు 20 ఇయర్స్ నేను పెళ్లి కాకముందు యవ్వనస్తుని కాడ నుంచి. అట్లా భారతదేశం అంతా చాలా ప్రాంతాలు తిరిగాం. ఇప్పుడంటే ఏదో లాంగ్ విమానాలు ఎక్కుతున్నాంలే గానీ, అంతకుముందు ట్రైన్‌లోనే. సెలవులు దొరికితే సువార్తే. సెలవులు దొరికితే సేవే. ఒక ఆదివారం గానీ, ఒక సెలవు గానీ, నా పర్సనల్‌గా మా ఫ్యామిలీని తీసుకుపోయి పార్కులో కూర్చున్నది లేదు. ఇంతవరకు 20 ఇయర్స్‌లో. ఎందుకు చెప్తున్నా అంటే గొప్పతనం కోసం కాదు గానీ, నిష్ప్రయోజనకరంగా మారకూడదు. యూజ్‌లెస్‌గా కాకూడదు. దేవునికి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే సందర్భాల్లో మనం ముగిద్దాం. ఇప్పుడు సరి చేసుకోవటం మొదలుపెట్టిన కాడ నుంచి ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడు. ప్రియ సహోదరుడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? మరి దేవుని వాక్యం మనం చూస్తే మరి దేవుని వాక్యంలో ఇక్కడ చదువుకుందాం.
19వ వచనం. పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను. అది నేనే తీర్తును. ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అయితే 20వ వచనం చదువు. నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయు. ఒక ఫిలోమాను విశ్వాసికి, జైల్లో ఉన్న పౌలుకి ఉన్న ఆత్మ సంబంధమైన బంధాన్ని బలపరుస్తున్నాడు ఒనేసిము. ఒక దొంగగా జైల్లో పడ్డవాడు సరి చేసుకోవడం మొదలుపెట్టిన కాడ నుంచి ఒక దైవజనుడికి, ఒక విశ్వాసికి ఉన్న ఆత్మీయమైన సంబంధాన్ని, సహవాసాన్ని బలపరిచే స్థాయికి ఒనేసిము జీవితం ఉంది. మనం ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటామో, చిన్న చిన్న బలహీనతలు ఒప్పుకుంటా ఉంటామో, దేవుని కొరకు యూజ్‌ఫుల్‌గా మారాలని ప్రయత్నం చేస్తా ఉంటామో, అప్పుడు సంఘము సహవాసం కూడా బలపడిద్ది. తెలుసా? సంఘము సహవాసం కూడా బలపడిద్ది. మన సహోదరుడు దైవప్రసాద్ అని సువార్తలు నడిపిస్తా ఉంటాడు. ఆయన చౌదరీసు అన్యుల్లో నుంచి గుంటూరు జిల్లాలో పెదనంజపాడు అనే ఊరి దగ్గర అన్యుల్లోంచి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన సామాన్యంగా 6,000 జీతానికి టీచర్‌గా చేశాడు. ఆ తర్వాత ఆయన దేవుని సేవలో సువార్తలు అవి చేయాలని తీర్మానం చేసుకుంటూ ఎంతో కష్టపడా. వాళ్ళ ఊర్లో అందరూ ఆయన ఎలేసినట్టుగా మాట్లాడతారు. ఆ మతంలో చేరావని. చాలా అవమానకరంగా ఆ ఊరు పోవాలంటే తలెత్తుకునేవాడు కాదు ఆయన. అంత బాధపడేవాడు. ఇప్పుడు ఆ ఊరు మొత్తానికి భోజనాలు పెట్టాడు రాత్రి. అక్కడే 12 అయింది మాకు. ఆ ఊరు మొత్తానికి మెడిసిన్స్ ఫ్రీగా ఇప్పించాడు. యశోద హాస్పిటల్ డాక్టర్‌ని తీసుకెళ్ళి వేరే తెలిసిన విశ్వాసుల ద్వారా వాళ్ళని పిలిపించి. ఊరు మొత్తం వచ్చి చూయించుకున్నారు. అవమానపరిచిన వాళ్ళందరూ వచ్చి మెడిసిన్ తీసుకుపోయారు. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూయించుకున్నారు ఫ్రీగా. ఊరు మొత్తానికి భోజనాలు పెట్టించాడు. ఊరు మొత్తం సువార్త మైకులు పెట్టి రాత్రి పెద్ద గ్రౌండ్‌లో మీటింగ్ పెట్టి హై స్కూల్ గ్రౌండ్‌లో పెద్ద పెద్ద బాకాలు పెట్టి ఊరు మొత్తం దద్దరిల్లిపోయింది సువార్త. ప్రయోజనకరమైన వాడు అనే దాని కొరకు ఈ సాదృశ్యాలు చెప్తున్నా. ఉట్టి వచనాలే చెప్పుకుంటూ పోతే మీరు వినరు. అది బోరుగా అనిపించి తల కింద కొంచుకుంటారు. సాదృశ్యాలు లైవ్ ఇప్పుడు కళ్ళ ముందు జరిగినవి చెబితే మీరు అలర్ట్‌గా వింటారు. మీకు అర్థమవుతుంది. ఊరు మొత్తానికి ప్రయోజనకరంగా మారాడు. ఒక నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? నేను ప్రభు కొరకు జీవించాలి అనే నిర్ణయం. చూసారా? కొన్నిసార్లు మనం ఆ నిర్ణయాలన్నీ పక్కన పెడతాం. తీర్మానాలు చేసుకోము. ఏదో వస్తున్నాం, పోతున్నాం అన్నట్టుగా ఉంటాం. అది చివరికి ఎక్కడికి దారి తీస్తదంటే నిష్ప్రయోజనకరంగా దారి తీస్తుంది. ఏశావు బాగానే ఉన్నాను. ఏందో ఆకలికి జ్యేష్ఠత్వము ఇచ్చాను అంతే. మా తమ్ముడికే ఇచ్చాను. దాంట్లో తప్పేముంది అనుకున్నాడు. లైట్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్లు విడిచినను ఏమైంది? ఆశీర్వాదం పొందక ఏముంది పొద్దున్నే కొంచెం లేట్‌గా లేచాను బాలేదని. తప్పేముంది అని లైట్‌గా తీసుకుంటాం. ఏముంది పొద్దున్నే వచనం చదవకపోతే అది పెద్ద పాపమా? తర్వాత చదువుకుంటా 10 తర్వాత అని లైట్‌గా తీసుకుంటా. అదేం పెద్ద పాపమేం కాదనిపించింది ఏశావుకి గూడా. ఆకలైంది. ఆకలైతే ఏమో మా తమ్ముడే కదా అని ఇచ్చిండు. అరే ముందు అన్నం పెట్టురా బాబు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కావాలంటే ఇది తీసుకోరా అని అన్నాడు. కానీ ఆకలి కంటే ముఖ్యమైనది ఏంటిది? జ్యేష్ఠత్వం అన్నా గ్రహింపు లేదు. చూసారా? కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాలు చాలా లైట్‌గా తీసుకుంటాం. ఏముందిలే పొద్దున్నే లేవకపోతే ఏమైందిలే, పొద్దున్నే ప్రార్థన చేసుకోకపోతే ఏమొస్తదిలే, ఏమన్నా దేవుడేమన్నా శిక్షించి ఏమన్నా చంపేస్తాడా? తర్వాత చేసుకుందాంలే, తర్వాత చదువుకుందాంలే, స్లోగా 11కి పోదాంలే మందిరానికి, ఇయన్నీ ఏముందిలే అని ఏశావు కూడా ఏముందిలే అనుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన శిక్ష చూస్తే ఏడ్చి పశ్చాత్తపడి గుండెలు బాదుకున్నా కూడా ఆశీర్వాదం పొందక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆయనకి ఇంత శిక్ష ఉంటుందని తెలియదు పాపం. తెలీదు. బైబిల్ చదవకపోతే శిక్ష ఏముంటది? మందిరానికి రాకపోతే శిక్ష ఏముంటది? అడిగేవాడు ఎవరు ఇక్కడ అసలు మనల్ని? వెనకటి రోజుల్లో ఆయన చాలా సీరియస్‌గా ఉండేది మ్యాటరు. పెద్ద పెద్ద దైవ సేవకులు వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడేంది మొఖమాటం కోసం మీరు ఎప్పుడొచ్చినా కూడా రండిలే అంటమే. అది కూడా గట్టిగా అంటే మళ్ళా రావనుకో, అరే మన సహోదరుడు ఆగిపోయిండే అని అదొక బాధ. నువ్వు ఎప్పుడన్నా రా నాయనా నీకు డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి. మెట్లుకి అసలు డోర్లు కూడా లేవు. ఎప్పుడైనా రావచ్చు. అర్థమైందా? మా శామ్యూల్ కూడా దయాక్ష గుణం కలిగాడు. చాలా మెతక. కొంచెం సీరియస్‌గా చెబితే మరి అందరూ మనోళ్ళు గదా! అంది. చిన్నప్పటి నుంచి వీళ్ళందరి మధ్య పెరిగాను. వీళ్ళు నాకంటే వయసులో పెద్దోళ్ళు గూడా ఉన్నారు. నాతో పాటోళ్ళున్నారు. రాని ఎప్పుడొస్తే అప్పుడు రానీలే అనుకుంటున్నాడు ఆయన గూడా. ఈ దయాగుణం ఏమైపోద్ది నిర్లక్ష్యం చివరికి యూజ్ లెస్ అయిపోతుంది. ఏశావును చూస్తున్నాం. తప్పు ఏం చేయలే పాపం. ఏం పొరపాటు చేయలే, అబద్ధం ఆడల, దొంగతనం చేయల, మోసం ఏమి లేదు. ఆకలి సమయంలో మా తమ్ముడే గదని ఇచ్చిండంతే. ఏది దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని. సీరియస్ అయిపోయింది మ్యాటర్.
కాబట్టి ఏం చేస్తామంటే యూజ్‌లెస్‌గా కాకుండా యూజ్‌ఫుల్‌గా దేవుని కొరకు మనం బ్రతకటం కోసము ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఆ! సోమరితనాన్ని సరి చేసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సరి చేసుకోవాలి. వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యాన్ని సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకునే దాంట్లో నిర్లక్ష్యం సరి చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలో నిర్లక్ష్యం చాలామంది నెల నెల చేసుకోరు. ఎప్పుడో ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో నలుగురుంటాం ఇంట్లో. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. నలుగురిలో జ్వరం వచ్చింది. "అరే! రే! రండి, రండి, రండి కూర్చోండిరా. ఒక పాట పాడండి అర్జెంట్‌గా. ప్రార్థన చేద్దాం. అర్జెంట్. ఏమైంది? ఇన్నాళ్ళు లేదు. ఏమైంది? ఈ నెలంతా లేదు కదా అర్జెంటు. ఈ రోజుకి ఏమొచ్చింది అర్జెంటు? అంటే జ్వరం వచ్చింది. పాపకు జ్వరం వచ్చింది. ఇప్పుడన్నా ఒక పాట పాడుకొని ఏంది? ఒక మంత్రం చదివితే జ్వరం పోయిద్ది. ఇప్పుడు మంత్రాలు అయిపోయినాయి మనయి గూడా. అప్పుడప్పుడు చదివేయి మంత్రాలు. వాడు పోతాడు దారిన పోతాడు చిలక తీసుకుంటాడు. అప్పుడప్పుడు ఒక చిలక పాపం అది జాంకాయ పెట్టినందుకు ఏదో ఒక కార్డ్ తీసుకొత్తది బయటికి ముక్కుతోటి. అది చూపించి ఇక "పో నీకు ఎదురే లేదు పో" అంటాడు. చూసారా? ఈ బైబిల్ కూడా మంత్రాలు అయిపోయినాయి. జ్వరం వచ్చినప్పుడు చదవటం, ఏంటి ఊరికి పోతున్నప్పుడు చదవటం, ఈ యొక్క మంత్రాలు అయిపోయాయి. కాబట్టి అట్లా కాకుండా ఏం చూస్తున్నామంటే ఈ నిర్లక్ష్య వైఖరి ఏమైపోయిందంటే ఏశావుని చాలా నష్టంలోకి తీసుకొచ్చినాయి. చివరికి ఆశీర్వాదం విసర్జింపబడ్డాడు అనే భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఇప్పుడు దాసుడు కాదు ప్రియ సహోదరుడు. అంతేకాదు పౌలుకి ఫిలోమోనుకు ఉన్న సంబంధాన్ని బలపరిచాడు ఈయన. ఎంత ఆయన ఒక్కసారి సరి చేసుకోవడం ప్రారంభించిన తర్వాత సంఘమే బాగుపడిందండి. సంఘం అంటే ఏంటి? పౌలు, ఫిలోమోను వీళ్ళకున్న ఆ సంఘ అనుభవం ఆ సంఘాన్ని బలపరిచాడండి. ఆ సహవాసాన్ని బలపరిచాడు. ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి సరి చేసుకోవడం మొదలుపెడితే ప్రపంచమే మారిపోద్ది. భగత్ సింగ్ గారు ఒక్కడు ఏమనుకున్నాడు? ప్రభువుకి నా హృదయం ఇచ్చాను. నేను వెనక్కి తిరగనని వాళ్ళ అమ్మ, నాన్నతో చెప్పాడు. అదొక్కటే ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు పెట్టడానికి స్థాపనకి కారకుడయ్యాడు. సరి చేసుకోవటం. ప్రభువా నాలో ఉన్న సోమర్థనాన్ని సరిచేయి. ప్రభువా నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని సరిచేయి. ప్రభువా నాలో ఉన్న మూర్ఖత్వాన్ని సరిచేయి. ప్రభువా నాలో సేవ పట్ల, మందిరం పట్ల ఉన్న ఆ యొక్క చెడ్డ వైఖరిని సరిచేయి ప్రభువా. నేను బలలో పాలు పొందుతున్నాను. నన్ను విడిచిపెట్టొద్దు. నేను ఒనేసిములాగా ప్రయోజనకరముగా మారాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యాన్ని విన్న సందర్భాలన్నీ మెమరు వేసుకోండి. నేను రోజు రోజుకి నిష్ప్రయోజనకరంగా మారుతున్నానా? ప్రయోజనకరంగా మారుతున్నానా? ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. తూకం వేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకొని, సరిచేసుకొని, ప్రయోజనకరంగా ఉంటానని ఒప్పుకొని, అప్పుడు ప్రభు బలలో మనం పాలు పొందుదాం. ఆ రీతిగా మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థనలో ఉందాం. ప్రభు మనం దర్శించే సమయం.